వెల్కమ్ టు మా ఇంటి వంటలు. ఈరోజు మనం వంకాయ ఎండి చేప అండి. కూర ఇష్టం లేని వాళ్ళంటూ ఉండరు. మనం వంకాయ ఎండి చేపకి ముందుగా గిన్నె పెట్టుకొని నూనె వేసుకుంటున్నానండి. 3 టేబుల్ స్పూన్లు నూనె వేసుకున్నాను. అది వేడెక్కాక దాంట్లో ముందుగానే కడిగి పెట్టుకున్నానండి. వెండి చేపలు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై అవుతుంటేనే మంచి వాసన వస్తుందండి. ఈ విధంగా మనం వేయించుకోవాలి. అలా వేగిన తర్వాత నేను ముందుగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. అన్నీ ఒకదానిగా కలిపి వేసేసానండి. ఈ విధంగా కొంచెంసేపు మగ్గనివ్వాలి. కొంతమంది ఎండు చేప ముక్కలు వేగినాక పక్కన పెట్టేస్తారు. కాదండి, వాటిల్లోనే ఇవి మగ్గాలి. అప్పుడే ఎండు చేపలో ఉన్న టేస్ట్ వస్తుంది. తగినంత ఉప్పు వేసుకోండి, కొంచెం మగ్గనివ్వండి. ఈ విధంగా కొంచెం మగ్గిన తర్వాత పసుపు, అలాగే కొంచెం కారం కూడా వేసుకోవాలండి సరిపడా. ఈ విధంగా మగ్గాలండి. ఎప్పుడైనా ఎండు చేపను తీసి పక్కన పెట్టకూడదు, వీటిలోనే మగ్గాలి. కారం వేసుకున్నాను. ఈ విధంగా కొంచెం కలుపుకొని ఈ విధంగా కలుపుకోవాలి. ఇందాకే నేను వంకాయలు కట్ చేసి పెట్టుకున్నానండి. ముందుగా వాటర్లో ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకోవాలి. అందరికీ తెలిసిన విషయమే, కాకపోతే కొంతమంది ఈ మధ్య చెయ్యట్లేదు. కానీ కంపల్సరిగా ముందుగా నీళ్ళల్లో ఉప్పు వేసుకున్న తర్వాత వంకాయ కట్ చేసుకోవాలి. కండ్రెక్కకుండా ఉంటుంది. మనకి చాలా ఆరోగ్యానికి కూడా మంచిదండి. ప్రతి కూరగాయలను కూడా మనం ఉప్పు వేసి కడుక్కోమని చెప్తున్నారు. మీరు కూడా అలా కడుక్కోండి. ఇదిగోండి, ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం కొన్ని నీళ్ళు పోసుకోవాలి. మరీ ఎక్కువ అవసరం లేదు, గిన్నె నిండా పొయ్యి అవసరం లేదు. ఎందుకంటే మనం ఇందాకే టమాటాల్లో చేపలు మగ్గిని, వంకాయ తొందరగా మగ్గిపోతుంది కాబట్టి సరిపడా నీళ్ళు పోసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టుకుందామండి. కొంచెం ఆగినాక ఒక 5 నిమిషాలకి నేను కరివేపాకు వేస్తున్నాను. ఇదిగోండి, మనకు కరెక్ట్గా ఉడికింది. మరీ ఎగిరిపోలేదు, మరీ పులుసుగా లేదు, సరిపడట్టుగా ఉన్నదండి. మీకు కొంచెం పులుసు కావాలంటే ముందుగా దించుకోవచ్చు. ఎందుకంటే పులుసు అంత బాగోదేమో. కొంతమంది ఎగిరి ఇష్టమైతే ఇంకొంచెంసేపు దాన్ని ఎగరపెట్టవచ్చు. మాకైతే ఈ విధంగా అలవాటు. ఇదిగోండి, మన వంకాయ ఎండి చేప టమాటా రెడీ. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ కొట్టడం మర్చిపోకండి.